తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలలో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. ఇళ్ళు, అపార్ట్మెంట్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రెక్టార్ స్కేల్పై 5.3గా నమోదైంది. ఏపీలోని విజయవాడ, జగ్గైపేట, విశాఖ జిల్లాల్లోని అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. 2 రాష్ట్రాలలోనూ పలు జిల్లాల్లో భూమి సెకన్ల పాటు కంపించింది. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రెక్టార్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. రాజమండ్రిలోనూ అతి స్వల్పంగా భూ ప్రకంపనలొచ్చాయని తెలుస్తోంది. పెనుగంచిప్రోలు, గంపలగూడెం, పాత తిరువూరులో ఉదయం 7:40 కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలొచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపించింది. రెడ్డిగూడెం, నందిగామ, కంచకచర్ల మండలాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోనూ భూ ప్రకంపనలొచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు ఇళ్లు, భవనాలు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు. విజయవాడ కృష్ణలంకలో కోదండ రామాలయం వీధిలో ఉంటుందన్నమాట. ఇవాళ ఉదయం మామూలుగా ఎప్పట్లాగనే ఫోన్ అది చూసుకుంటూ 7:25 అబ్బుద్ది సరిగ్గా వెనక నుంచి ఎవరో నన్ను కుర్చీతో కదుపుతున్నట్టుగా అనిపించింది. కుర్చీలో కూర్చొని చూస్తున్నాను అన్నమాట. బైక్ చూస్తే కూడా మా పక్క ఎదురుగుండా ఉన్న బిల్డింగ్లు నాకు ఇలా కదుపుతున్నట్టు అలా అటు ఇటు కదుపుతున్నట్టు అనిపించింది అన్నమాట. ఏంటో నాకేమన్నా పెద్దవాళ్ళు నేను వయసు కొంచెం ఏజ్ వికారంగా ఉన్నదేమో అని ఫీల్ అయ్యాను. కానీ 2-3 సార్లు అలా జరిగింది. ఆ తర్వాత అనుకున్నాను అనమాట, భూమి కొంచెం కదులుతున్నట్టుగా నాకు అనిపించింది, భూకంపం లాంటిదో లైట్గా వచ్చిందేమో అని ఫీల్ అయ్యాను. విజయవాడ కృష్ణలంక ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్లో ఉంటాం. నేను మార్నింగ్ 7:25, 7:27 ఆ టైంలో నేను సెకండ్ ఫ్లోర్లో దివాన్ మీద కూర్చున్నానండి. కూర్చుంటే జనరల్గా దివాన్ ఏదో కదిపినట్టు అనిపించింది. నాకైతే ఏంటిది ఇలా కదులుతుంది అని అనిపించింది. తీరా చూస్తే అది ఏదో వైబ్రేషన్ లాగా ఇంచుమించు 2-3 సెకండ్స్ అనుకుంటాండి. అంటే నేను టైం అబ్జర్వ్ చేయలేదు, గమ్మున లేసి కూర్చున్నాను. తీరా చూస్తే నేను టీవీ పెట్టానండి. టీవీ పెడితే కొద్దిసేపటికి భూమి కంపించిందని న్యూస్ వచ్చింది. ఇదే విధంగా కృష్ణలంకలో కూడా చాలామంది మా సన్నిహితులు చెప్పారండి. ఇది భూకంపం ఏమో అని డౌట్గా ఉందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారు. 10 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉన్న ఆయన సొంతింటి నిర్మాణం కోసం అమరావతిలో భూమి కొనుగోలు చేశారు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తుంది. వెలగపూడి రెవెన్యూ పరిధిలో 25,000 చదరపు గజాల ఫ్లాట్ కొనుగోలు చేశారు. E6 రోడ్డుకు ఆనుకుని ఉన్న భూమిని 3 రైతుల నుంచి డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక రాజధాని అమరావతి నివాసిగా ఉండబోతున్నారు. చంద్రబాబు కుటుంబం రాజధాని వెలగపూడిలో 25,000 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసింది. ఆ స్థలంలో భూసార పరీక్షలు చేయిస్తున్నారు. ఆ స్థలంలో గృహం, భద్రతా సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగు, లాన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే కుటుంబంలోని 3 సభ్యుల నుంచి స్థలం కొనుగోలు చేశారు. చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి 4 వైపులా రోడ్లు, రాజధానిలోని E6 రోడ్డుకు ఆనుకొని స్థలం ఉంది. కీలకమైన భవనాలు, గెజిటెడ్ అధికారులు, NGO నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్కు దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో స్థలం ఉంది. మొత్తం 5 ఎకరాలు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే రైతులకు డబ్బు చెల్లించారు. త్వరలో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్ హౌస్లో ఉంటున్నారు. గత 10 ఏళ్లుగా ఆయన ఈ నివాసంలోనే ఉంటున్నారు. అమరావతి నిర్మాణం కొలిక్కొచ్చాక సొంత ఇల్లు నిర్మించుకుంటానని గతంలో చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా భూమిని కొనుగోలు చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా సొంత ఇంటిని నిర్మిస్తున్నారు. ఆ ఇంటి పనుల్ని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేశారు. సీఎం చంద్రబాబు ఎక్కువ సమయంలో అమరావతిలోనే ఉంటున్నారు. ఆయనకు అమరావతిలో శాశ్వత నివాసం లేదనే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అందుకే రాజధానిలో సొంతంగా ఇంటి నిర్మాణం చేసే పనిలో ఉన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారని, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా దానిని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని లోకేష్ చెప్పారు. ఇంటర్మీడియట్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రశ్న బ్యాంక్ అందించాలని సూచించారు. సంకల్ప్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల అసెస్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి కళాశాల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ వారికి పర్యవేక్షకులుగా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలకు హాజరు కావాలన్నారు. ఎటువంటి పార్టీ జెండాలు, హంగు, ఆర్భాటాలకు తావుయొద్దని స్పష్టం చేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించే మెగా పీటీఎం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తాను కూడా హాజరు కానున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం 18 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగుపరిచేందుకు 100 రోజుల ప్రణాళికలను అమలు చేయాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ కరికులరం ప్రక్షాళనపై సమావేశంలో లోకేష్ చర్చించారు. కొండ ప్రాంతాలలో ప్రజలకు సమృద్ధిగా మంచినీరు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనుల కోసం కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ చొరవతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనుల నిమిత్తం సిఆర్డీఏ ద్వారా 100 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. 4వ డివిజన్ గుణదల హరిజనవాడ వద్ద వాటర్ పైప్ లైన్లకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ ప్రాంతాలలో ప్రజలకు సమృద్ధిగా మంచినీరు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. 13 లక్షల రూపాయల మేర నిధులతో గుణదల హరిజనవాడలో శంకుస్థాపన చేశామని వెల్లడించారు. కొండ ప్రాంతాల ప్రజలకు మంచినీటి కోసం 4 వాటర్ ట్యాంకులు నిర్మించనున్నామని, 1 వాటర్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశామన్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనుల కోసం కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ చొరవతో సిఆర్డీఏ ద్వారా 100 కోట్ల ప్రత్యేక నిధులిస్తుందని చెప్పారు. విజయవాడలోని కుంటదిప్ప డ్రైన్, పుల్లేటి డ్రైన్లు పరిపూర్ణం చేయగలిగితే వరదల నుండి ఈ ప్రాంతాన్ని కాపాడుకోగలుగుతామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు విజయవాడ పట్ల ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. ఇవాళ సిఆర్డీఏ ద్వారా ప్రత్యేకమైన నిధిగా 100 కోట్లు తీసుకుని ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్లు బాగు చేయాలని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో అక్కడ గుంటతిప్ప డ్రైను, అదేవిధంగా పుల్లేటు డ్రైను, ఈ 2 కూడా మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ 2 డ్రైన్లు కనుక మనం పరిపూర్ణం చేయగలిగితే చాలా వరకు మనం ఈ వరద బాధ నుంచి మన ప్రాంతాన్ని కాపాడుకోగలుగుతాం. దానికి రేపు వచ్చే 100 కోట్లు ఈ పుల్లేటి డ్రైన్కి ఖచ్చితంగా నిధులు కేటాయిస్తారు. అదేవిధంగా గుంటతిప్ప డ్రైన్కి కూడా. అందువల్ల అన్ని ఒక్కొక్క సమస్యని అడ్రస్ చేస్తూ దాని పరిష్కారం కోసం ఎవరి సహాయం అయితే కావాలో వారి సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ఈ 3 కార్యక్రమాలు, మంచినీళ్ళు, స్టార్మ్ వాటర్ డ్రైను, అదేవిధంగా పైప్ లైన్లు, ఇవన్నీ కూడా సమృద్ధిగా ఏర్పాటు చేయడానికి చేసే ప్రయత్నాలు అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. చంద్రబాబు గారు విజయవాడ నగరం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. తొందరలో పుష్కరాలు కూడా రాబోతున్నాయి. వీటన్నిటి దృష్టితో దీన్ని ఈ 2-3 సంవత్సరాల్లో సమృద్ధిగా పూర్తిగా అన్ని కార్యక్రమాలు చేస్తే 5 నెలలు 6 నెలల కాలంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అనేకమైనటువంటి కాలనీల్లో సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ చేసుకొని పనులు ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 30 కోట్ల రూపాయలు విజయవాడ నగరపాలక సంస్థకు అందడం జరిగింది.
అందులో భాగంగా మరి గుంటదెబ్బ దగ్గర నుంచి పంటకాలువ డ్రైన్కి కొంత అమౌంట్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా టెంట్ సెట్ మాల్ దగ్గర నుంచి బుడమేరు వరకు ఉన్నటువంటి 3.5 కిలోమీటర్లో ఉన్నటువంటి పుల్లేటి డ్రైన్ కూడా మరి సక్రమైన పద్ధతిలో నిర్మించాలని చెప్పి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో విజయవాడ నగరాన్ని గ్రేటర్ విజయవాడగా రూపొందించాలని చెప్పి, అదేవిధంగా గ్రేటర్ విజయవాడకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి కోసం మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఈ స్థానిక కాలనీవాసులతో కలిసి ముందుకెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో విజయవాడ అద్భుతమైన నగరంగా రూపొందుతుందని కూడా మీకు తెలియజేయాలి. కౌలు రైతుల సంక్షేమానికి కేంద్రం చట్టం తీసుకురావాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఆయన మంగళవారం లోక్సభ 0 అవర్లో దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. రైతు నాయకుడు ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతిని జరుపుకుంటున్న సంవత్సరంలో ఈ చట్టం తేవడం ద్వారా ఆయనకు ఘన నివాళులు అర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. దేశంలో 9 కోట్ల మంది రైతులు ఏటా 60,000 కోట్ల వరకు పీఎం కిసాన్ సమాన్ నిధి పొందుతున్నట్లు వ్యవసాయ మంత్రి సభలో చెప్పారన్నారు. కౌలు రైతులకు మాత్రం ఇందులో ఎలాంటి వాటా దక్కడం లేదన్నారు. వారికి సరైన గుర్తింపు లేకపోవడమే దీనికి కారణమని ఎంపీ పేర్కొన్నారు. Today, in the reply given by the Honorable Agriculture Minister, he has mentioned that almost 9 crore farmers are getting PM Kisan Samman Nidhi to the tune of 60,000 crores sir, every year. But the actual tillers of the land, who are the tenant farmers, none of this money is going to them, sir. The reason being, they are not being recognized, sir. Taking this into the consideration, our Honorable Chief Minister, Mr. N. Chandrababu Naidu Garu, is enacting a forward-thinking legislation to empower the tenant farmers, sir. ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం బడ్జెట్ను తగ్గించడం కానీ అందులో జాబ్ కార్డులను తొలగించడం కానీ చేయలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 5 ఏళ్లలో కేంద్రం ఏటా బడ్జెట్లో జరిపిన కేటాయింపులకే 20,000 కోట్లు అదనంగా ఈ పథకానికి వెచ్చిస్తుందని చెప్పారు. కేంద్ర మంత్రి హోదాలో పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారి నిన్న లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో తమిళనాడు, కేరళ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం నరేగా బడ్జెట్ తగ్గిస్తోందన్నది పూర్తి నిరాధారమని అన్నారు. కోవిడ్ సమయంలో 60,000 కోట్ల అంచనాలను 1.10 లక్షల కోట్లకు పెంచి ఖర్చు చేసిందని చెప్పారు. తర్వాతి ఏడాది నుంచి ఎప్పుడూ 90,000 కోట్లకు తగ్గలేదని తెలిపారు. ఈ పథకానికి యూపీఏ హయాంలోనే బడ్జెట్ కోత పడింది తప్పితే ఎన్డీఏ ప్రభుత్వంలో కాదన్నారు. 10.43 కోట్ల జాబ్ కార్డులను రద్దు చేయబోతున్నారన్నది పూర్తి నిరాధారమని తెలిపారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 150 కోట్ల బకాయిలున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. But during COVID time in 2021, the budget estimate was 61,000 crores. However, this budget estimate was happened during February and March. At the end of March, COVID happened, and the government of India has spent 1,10,000 crores, 50,000 crores more money than ever in the history of India within few months because of Modi ji's big heart and the government policies. Number two, listen to me. Number two, please listen. See, if you want to have an intellectual discussion, I'm happy to answer all of your questions. Have an intellectual discussion. Number two, ever since, every year the budget estimate. ఈ నెల 9న విశాఖ డైరీని సందర్శించి అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించాలని సభా సంఘం నిర్ణయించింది. విశాఖ డైరీ అవకతవకలపై అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ అయిన సభా సంఘం విశాఖ డైరీపై వచ్చిన అభియోగాలపై సుదీర్ఘంగా చర్చించారు. స్పీకర్ అనుమతితో ఆడిటర్తో పాటు కోఆపరేటివ్ కంపెనీస్ యాక్ట్ మీద అవగాహన ఉన్నవారిని కూడా బృందంలో చేర్చుకుంటామన్నారు. పాడి రైతులు నష్టపోకూడదనే కోణంలోనే తమ సిఫార్సులు ఉంటాయని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. పాడి రైతుల నడ్డి విరుస్తూ సహకార డైరీని సొంత కంపెనీగా మార్చుకొని అవకతవకలు, అక్రమాలకు పాల్పడి అప్పటి వరకు 1,000 కోట్ల టర్నోవర్తో లాభాల్లో నడిచిన విశాఖ డైరీని నష్టాల్లోకి తేవడంపై నిగ్గు తేల్చేందుకు శాసనసభా సంఘం సిద్ధమైంది. రైతులకు జరుగుతున్న నష్టం, డైరీలో ఉద్యోగులకు వేతనాలు అందని పరిస్థితిపై నిన్న అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ సభా సంఘం తొలి భేటీలో ప్రాథమికంగా చర్చించారు. జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, గౌతు శిరీష, బేబీ నైనా, దాట్ల సుబ్బరాజు,
బోండా ఉమ సమావేశంలో పాల్గొన్నారు. సహకార కంపెనీల చట్టంపై అవగాహన ఉన్న నిపుణుడు ఒకరిని, ఒక ఆడిటర్ను సంఘానికి అనుబంధంగా నియమించుకోవాలని నిర్ణయించారు. విశాఖ డైరీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా పాడి రైతుల ప్రయోజనాలను కాపాడేలా, మరోవైపు డైరీ యాజమాన్యం చేసిన అక్రమాలను నిగ్గు తేల్చడం, బాధ్యులపై తగిన చర్యలకు శాసనసభకు సిఫార్సు చేయటమే సభా సంఘం లక్ష్యమని సమావేశం అనంతరం సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ, సభ్యుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 9న ఉదయం విశాఖ డైరీ ప్లాంట్ను పరిశీలించి అక్కడి ఉద్యోగులు, కార్మికుల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటామన్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, సహకార కంపెనీ వ్యవహారాల అధికారులతో పాటు డైరీలో ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. తర్వాత రోజుల్లో ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన, ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కంపెనీ వ్యవస్థలో పూర్తి అనుభవం ఉండి కోఆపరేటివ్ వ్యవస్థలో అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడ్వైజర్గా వేసుకోవాలని చెప్పేసి, అలాగే ఒక ఆడిటర్ను కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాతో పాటు స్పీకర్ గారికి అభ్యర్థించడం జరుగుతుంది. విశాఖ డైరీకి ఎటువంటి ఆపరేషన్స్కి ఇబ్బంది లేకుండా ఎందుకు లాభాల నుంచి నష్టాలకు జారుకుంటుంది, ఎందుకు వీరు పాడి రైతుల మీద భారం వేస్తున్నారు, అలాగే ఎంప్లాయీస్ మీద, ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి వారు తక్కువ జీతాలతో సుమారు 399 రూపాయలు జీతం ఇచ్చి వారు ఎందుకు నడుపుతున్నారు, అలాగే ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ నుండి ఎలాగ డబ్బులు వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారో దాని మీద కూడా పూర్తిగా అధ్యయనం చేసి దాని నుంచి వచ్చినటువంటి కంక్లూజన్స్ అన్నీ కూడా సభకి ముందు ఉంచడానికి నిర్ణయం చేసుకున్నామండి. రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 6 నుంచి 2025 జనవరి 8 వరకు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి పిటిషన్లు తీసుకోవడంతో పాటు ఆర్టీజీఎస్ వెబ్ పోర్టల్ ద్వారాను దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 5 నుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ను ప్రకటించాలని పేర్కొంది. రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి 2025 జనవరి 8 వరకు వీటిని నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి 22A ఫ్రీ హోల్డు, భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను సర్కారు స్వీకరించనుంది. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయి, జిల్లా స్థాయిలో రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజల నుంచి పిటిషన్లు తీసుకోవడంతో పాటు ఆర్టీజీఎస్ వెబ్ పోర్టల్ ద్వారాను దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 5 నుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ను ప్రకటించాలని పేర్కొంది. సదస్సు నిర్వహణకు 2 రోజుల ముందే సదరు గ్రామానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలు, ఎన్జీఓలు, రైతు సంఘాలతో పాటు ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించాలని తెలిపింది. ఆర్ఓఆర్, అడంగల్, పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్ లాంటి సమాచారాన్ని సదస్సుకు ముందే సిద్ధం చేసుకోవాలని వివరించింది. రెవెన్యూ సదస్సులు భూ వివాదాలను తగ్గించేలా ఉండాలని ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది. భూ సమస్యల పరిష్కారానికి ఇలాంటి రుసుము వసూలు చేయవద్దని ఆదేశించింది. ఆక్రమణల్లో భూములు కోల్పోయిన బాధితులకు సర్కార్ అండగా ఉంటూ న్యాయం చేస్తుందన్న భరోసా కల్పించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా రెవెన్యూ శాఖలో సంస్కరణలు అమలవుతున్నాయని, ప్రజలకు అర్థమయ్యేలా సదస్సులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 33 రోజుల్లో భూ వివాదాలు కొలిక్కొచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రెవెన్యూ సదస్సుల్లో వివిధ అర్జీల పరిష్కారాన్ని కూడా రోజువారీగా పరిశీలన చేయాలని ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేసింది. పరిష్కార చర్యలు తీసుకున్నట్లు బాధితులకు తెలుగులోనే రసీదు, తిరుగు సమాధానం ఇవ్వాలని తెలిపింది. సదస్సుల నిర్వహణ పర్యవేక్షణ అధికారులను జిల్లాకు ఒకరి చొప్పున నియమిస్తామని వెల్లడించింది. ప్రతి జిల్లాలో ఓ గ్రామ సదస్సును జిల్లా మంత్రి ప్రారంభించాలని చెప్పింది. ఈ మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు జిల్లాకు 10 లక్షల చొప్పున నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయవాడకు చెందిన ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో వైకాపా నేత, ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దర్యాప్తునకు సహకరించాలని ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కేసు దర్యాప్తు అధికారి విజయవాడ నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన మంగళవారం రాత్రి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, తనకు ఎలాంటి సంబంధం లేదని గౌతమ్ రెడ్డి చెప్పారు.
విజయవాడకు చెందిన ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. నగరంలో కలకలం రేపిన సుపారీ హత్యాయత్నం కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ రెడ్డిని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో విచారించారు. స్థలం కబ్జా కేసులో బాధితుడు గండూరి ఉమామహేశ్వర శాస్త్రి గత నెల 6వ తేదీనిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దర్యాప్తునకు సహకరించాలని ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కేసు దర్యాప్తు అధికారి విజయవాడ నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన నిన్న రాత్రి విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 9 మంది నిందితుల్లో ఇప్పటికే 7గురు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా గౌతమ్ రెడ్డిని ఏసీపీ ప్రశ్నించారు. మొత్తం 10 ప్రశ్నలు అడగ్గా పొడిపొడిగా సమాధానం చెప్పినట్లు తెలిసింది. దర్యాప్తులో భాగంగా ఫోన్ను స్వాధీనం చేయాలని ఏసీపీ అడగ్గా నిబంధనల ప్రకారమే ఇస్తానని గౌతమ్ రెడ్డి బదులిచ్చారు. ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణకు హాజరవ్వాలని ఏసీపీ నోటీస్ ఇచ్చి ఆయన్ని పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. 25 ఏళ్లుగా ఏ రకమైనటువంటి విధానానికి పాల్పడకుండా చక్కగా నీట్గా వెళ్తున్నటువంటి నా సంగతి మాకంటే రిపోర్టర్గా మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగానే నేను అందరితో ఎలా జరుగుతున్నానని. అటువంటిప్పుడు ఈ రకమైనటువంటి చర్యకు పాల్పడతాను అనేటువంటిది అది సందర్భోచం కాదు, కరెక్ట్ కూడా కాదు అనేటువంటి చెప్తాను. అదే విషయం పోలీసు వారికి దస్తు బెయిల్ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇళ్ల మీద కూడా దాడి చేసి చంపేయడానికి పోలీసు వారు ఇల్లు ఒక్కొక్క దాటుకుని వచ్చి మా ఇళ్లలో ఉండేటువంటి తలుపులు పాల్గొట్టి కిటికీలు పాల్గొట్టి లోపలికి వచ్చి అంటే దొంగలకే పోలీసు వారు ఒక మార్గం నిర్దేశిస్తున్నటువంటి పద్ధతి కనపడతా ఉంది. అది వచ్చిందంటే వీళ్ళు చంపేయడానికి నన్ను ఉన్నారు అనేటువంటి గతంలో ఉండేటువంటి ఒక సిపి గారు కూడా నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి దాని ప్రకారంగానే మరలా ఇదే గవర్నమెంట్లో ఈ రకంగా చేస్తారేమో అనేటువంటి. మీ కుమారుణ్ణి అరెస్ట్ చేశామంటూ హనుమాన్ జంక్షన్కు చెందిన బోయపాటి వరప్రసాద్కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీ కుమారుణ్ణి వదలాలంటే 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరప్రసాద్ స్నేహితుడు చాకచక్యంగా వ్యవహరించి స్నేహితుడికి ధైర్యం చెప్పి ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడితో మాట్లాడించడంతో కథ సుఖాంతమైంది. ఇంకా కేసు ఏమీ నమోదు చేయలేదు. కేసు నమోదు చేయకుండా ఉండాలి అంటే గూగుల్ అకౌంటుకి ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేయమని అడిగారు. అది వాడు ఫేక్ కాల్ అని నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయి నేనేమి ఆలోచించడం లేదు. అతనికైతే మా ఫ్రెండ్కి అయితే మాత్రం ఇది ఫేక్ కాలే అని చెప్పి అర్థమైపోయినాక మా అబ్బాయికి ఫోన్ చేస్తుంటే వాడు ఆఫీస్ టైమింగ్లో ఉండటం చేత ఫోన్ అవైలబిలిటీ లేక అది ఫోన్ లిఫ్ట్ చేయటం కుదరలేదు. ఆ తర్వాత 3 అవర్స్కి వాడే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి వాడికి. అంటే మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ వాడికి కాల్ చేయడం అవన్నీ మిస్డ్ కాల్స్ చూసి వెంటనే ఇమీడియట్లీగా ఆడు ఆఫీస్ టైం అవ్వగానే నాకు కాల్ చేసి ఏంటంటే ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయన్నాడు. విషయాన్ని మా ఫ్రెండ్ చెప్పాడు. ఎలా సిబిఐ అని మీ ఫాదర్కి ఫోన్ వచ్చింది, అందుకని మీ ఫాదర్ కొంచెం కంగారు పడ్డారు, అందుకని మేము అందరం ఫోన్లు చేసామని. వాడైతే అదేం లేదు అని చెప్పారు. అయితే ఈ విషయం మా ఫ్రెండ్ వేగిరెడ్డి చక్రవర్తి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద అవేర్నెస్ పబ్లిక్లోకి తీసుకురావడానికి మేము కూడా ఒక పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాం. ఈ సైబర్ క్రైమ్స్ కాల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, దీన్ని నియంత్రించాలనే ఆలోచనలో మేమున్నామని చెప్పడం జరిగింది ఎస్పీ గారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే కళా పోషకుడు తటవర్తి సూర్యనారాయణను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు సూచించారు. మానవీయ విలువలు నిండుగా ఉన్న మానవతామూర్తి అని కొనియాడారు. కళారంగంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే కళా పోషకుడు తటవర్తి సూర్యనారాయణను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆధ్యాత్మికవేత్త వేముల హజరత్తయ్య గుప్తా కోరారు. విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సూర్యనారాయణ సంతాప సభలో ఆయన మాట్లాడారు. అన్నార్థులకు ఆకలి తీర్చడమే కాకుండా ఎంతోమంది నిరుపేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందించారని కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకుడు బండారు నరసింహారావు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో సూర్యనారాయణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు.
గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ మానవీయ విలువలు నిండుగా ఉన్న మానవతామూర్తి అని కొనియాడారు. కళారంగంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలు పరచూరి విజయలక్ష్మి అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చింతా వెంకటేశ్వర్లు, చింతకాయల చిట్టిబాబు, చీదెళ్ల నాగేశ్వరరావు, బి ఆంజనేయరాజు, డేవిడ్ రాజు, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కళారంగంలో మీ అందరినీ చూడటం, మీ అందరి ప్రదర్శనలు చూడటం, మీ అందరిని అభినందించడం ఇదంతా కొన్ని సంవత్సరాలుగానే జరుగుతాను. అది బహుశా దశాబ్దం దాటి ఉండొచ్చు. ఆ జరుగుతున్న దగ్గర నుంచి కూడా నాకు ఆ రోజుల్లో కళాకారులకి, కళా సంస్థలకి సహాయపడేవాళ్ళు, అంటే నేను చాలామంది పేర్లు మర్చిపోవచ్చు కానీ అతి ముఖ్యులైన పేర్లు పలగాని ప్రభాకర్ రావు అని ఆయన ఒక ఆయన ఎవరు ఇటువంటి సహాయ సహకారాలు అడిగినా కానీ ఇస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మా చింతా గారు చెప్పిన పుట్ట జగన్మోహన్ రావు గారు ఒకళ్ళు బాగా ఇస్తూ ఉండేవాళ్ళు. ఇక తర్వాత ఆ స్థాయిలో బహుశా ఇచ్చేవాళ్ళు కాకుండా దాని తర్వాత స్థాయిలో మాత్రం చాలామంది ఇచ్చారు. ఆ చాలామంది ప్రోత్సాహం ఒక రకంగా విజయవాడ యొక్క కళారంగాన్ని, సాహిత్య రంగాన్ని ఒక ఆకర్షణీయంగా, ఒక అయస్కాంతంగా మన ఆంధ్రదేశం మొత్తం మీద తయారు చేయగలిగిందంటే ఇటువంటి తటవర్తి సూర్యనారాయణ గారి వంటి వాళ్ళ మూలంగానే సాధ్యపడింది అని చెప్పి నేను నిస్సందేహంగా చెప్పగలను. మోకాళ్లు పూర్తిగా అరుగుదల సమస్యతో బాధపడే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసినట్లు డాక్టర్ ఎంజే నాయుడు, డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. మోకాళ్ల అరుగుదల సమస్యతో బాధపడే వారికి ఈ సర్జరీ ఎంతగానో దోహదపడుతుందని వారు వివరించారు. కండకోత తక్కువగా ఉంటుందని, నొప్పి తక్కువగా ఉంటుందని, ఈ సర్జరీ ద్వారా జాయింట్ జీవితకాలం కూడా పెరుగుతుందన్నారు. సూర్యారావుపేటలోని డాక్టర్ ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను డాక్టర్ ఎంజే నాయుడు, డాక్టర్ వంశీకృష్ణ వివరించారు. కృష్ణా జిల్లా గంగూరు ప్రాంతానికి చెందిన 56 సంవత్సరాల అక్సర్ అనే మహిళ 3 ఏళ్ల నుంచి మోకాళ్లు వంకర, అరుగుదల సమస్యతో నడక కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తమను సంప్రదించడం జరిగిందన్నారు. వైద్య పరీక్షల అనంతరం మోకాలు పూర్తిగా అరిగిపోవడాన్ని గ్రేడ్ 4 స్టేజిగా గమనించామని, జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాలని సూచించినట్లు తెలిపారు. పూర్తిగా అరిగిపోయిన మోకాల జాయింట్ను ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా అతి తక్కువ వ్యవధితో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో రోబోటిక్ ద్వారా సర్జరీలు జరిగేవని, అవి కూడా సత్ఫలితాలు ఇచ్చేవని, అయితే మారుతున్న కాలానుగుణంగా శస్త్రచికిత్సలో కూడా మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా మోకాల మార్పిడి సర్జరీని త్వరితగతిన పూర్తి చేయవచ్చని, సర్జరీ అనంతరం 1 రోజు వ్యవధిలోనే పేషెంట్ నడవగలుగుతున్నారని తెలియజేశారు. లాంగ్ లైఫ్ కోసం ఇంతకుముందు చేస్తాం. ఇప్పుడు నా లేటెస్ట్గా మనకి రోబోటిక్, దాని తర్వాత వచ్చి కంప్యూటర్ అసిస్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ అనేసి, ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి. దీనివల్ల మన పేషెంట్కి అంటే లైఫ్ పెరుగుతుంది. ఇంప్లాంట్ లైఫ్ అనేది మామూలుగా దానికి అలైన్మెంట్ అంతా కరెక్ట్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి అరుగుదల అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇంతకుముందు వాటికంటే కూడా ఇప్పుడు గోల్డీ అని వాడుతున్నాం అనమాట. వీటి వల్ల లైఫ్ స్పాన్ కూడా 30-40 ఇయర్స్ అట్లా వస్తుంది అనమాట. మనం కరెక్ట్గా కట్స్ కానీ అనుకున్న విధంగా మనం తీసుకోగలిగినప్పుడు ఏమవుతుందంటే ఇంప్లాంట్స్ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ పైబడి కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. సో 2010 ఆ టైం నుంచి రోబో స్టార్ట్ అయినాయండి. దాని తర్వాత 2016, 2017 అట్లా ఆ టైంకి మన ఇండియాలో కొద్దిగా మనం వాడటం కానీ మనం చూడటం కానీ జరిగింది. సో ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఇంకా కొత్త టెక్నాలజీ ఒకటి ఏంటి అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది స్టార్ట్ అయిందండి. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది ఏంటి అంటే మనకి ఇప్పుడు ఒక కళ్ళజోడులాగా వస్తుందండి. దాంట్లోనే మనకి ఇంట్యూటివ్గా మొత్తం ఏంటి అంటే టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఎంత డిగ్రీస్లో అయితే మనం కట్ తీసుకోవాలనుకున్నాం అంటే ఎవ్రీ డిగ్రీతో సహా అది మనకి యాక్యురేట్గా చూపిస్తుంది అనమాట. అంటే మనం ఇంత డిగ్రీలో యాంగిల్ కట్ తీసుకోవాలనుకున్నాము కానీ ఎంత డిగ్రీలో కట్ తీసుకోగలిగాము అనేది పర్సనలైజ్డ్ నీ రీప్లేస్మెంట్స్. మనం ముందుకెళ్ళే కొద్దీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి సేమ్గా మనం ట్రీట్ చేస్తే సరిపోదండి. ఇంతకుముందు ఏంటి అంటే మనం ఇంత యాక్యురేట్గా మెజర్ చేసే కేపబిలిటీ మన దగ్గర ఉండేది కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే అందరికీ యావరేజ్గా 5 డిగ్రీస్ ఉంటుంది అని మనం అలా క్యాలిక్యులేట్ చేసి ఆపరేట్ చేసేవాళ్ళం అనమాట. దానివల్ల కొద్దిగా ఇంప్లాంట్ లాంజివిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకున్న పరికరాలు, ఈ కొత్త టెక్నాలజీ వీటి వల్ల ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డిగ్రీ కూడా మనం పేషెంట్కి తగ్గట్టు అంటే పేషెంట్కి తగ్గట్టు పర్సనలైజ్డ్ నీ రీప్లేస్మెంట్స్ కూడా మనకి చేసే అవకాశం వస్తుందన్నమాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.